ఓం నమః శివాయ. అనాథుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్ మల్కాజ్గిరి నుండి విచ్చేసిన బి ఆంజనేయులు, శ్రీలక్ష్మీ దంపతులు అనాథుల సేవలో, ఆదిదేవుని సేవలో తరించారు. ముందుగా దంపతులిద్దరూ మంచి మనస్సుతో ఆలయానికి చేరుకోగా మహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామివారి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామమైన సూర్యవంశ గోత్రంపై పూజలు నిర్వహించుకున్నారు. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. ఓం శ్రీ మహాపుణ్యదేవతోభ్యాయ నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. అర్చక స్వామి దంపతులను శతమానం భవతి అంటూ అక్షింతలతో దీవించారు. ప్రతిష్టతి శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు తథాస్తు. అనాథుల అన్నదానం కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలను సమర్పించి పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా హోమశాలలో జరుగుతున్న యాగంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహారుద్రాయుధం నమః. గాయత్రీ దేవ్యేధం నమః. మహారుద్రాయుధం నమః. ఆగ్నేయేయుధం నమః. మహారుద్రాయుధం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని ఆలయ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి నిర్మాణ కార్మికులకు అందించగా ఇటుకను నిర్మాణంలో భాగం చేశారు. ఈ క్రమంలో సేవాశ్రమంలో అభాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్న సేవామూర్తులు అనాథుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తి కొలది సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. పరుల సేవలో సంతోషం పొందే ఈ పుణ్యమూర్తులను ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు బూదూరు ఆంజనేయులండి. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఫస్ట్ స్టార్టింగు దేవుడిని దర్శనం చేసినాము. చాలా మంచిగా అనిపించింది. అభిషేకం ఇంకా చాలా బాగుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అనాథాలు అందరినీ ప్రతి ఒక్కరిని చూసాము. లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరినీ చూసి వచ్చాము. నేను శ్రీలక్ష్మి. ఇక్కడ అంతా చూసిన తర్వాత ఇక్కడ బాగా నీట్గా మెయింటైన్ కూడా నీట్గా ఉంది. అనాథులు కూడా మంచిగా నీట్గా వాళ్ళకి భోజనము, వాళ్ళకి సౌకర్యం, హాస్పిటల్లో చూపించడం, వాళ్ళకి మతి స్థిమితం లేని వాళ్ళకి కూడా మంచి చికిత్స చేస్తున్నారు. వాళ్ళకి బాగైన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించడం, బాగా కాని వాళ్ళకి ఇక్కడే అన్ని సౌకర్యం అన్నిటికీ వాళ్ళకి శుభ్రంగా పెడుతున్నారు. మెయిన్ వాళ్ళని శుభ్రంగా ఉంచి అంత వాతావరణం కూడా శుభ్రంగా నీట్గా మంచిగా బాగుంది. గుడి కట్టియడం అన్నీ ఇక్కడ చాలా బాగుంది. వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంది. చెత్తకొప్పల వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలవుతున్న అనాథులను చేరదీసి రక్షణనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సేవామూర్తుల సాయంతో ఇక్కడ
600 మంది అభాగ్యులు జీవిస్తున్నారు. మీరు ఉపయోగించని పాత వస్త్రాలను అందిస్తే మీ పేరు చెప్పుకుని వేసుకుంటారు. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.